హాయ్ అండి, వెల్కమ్ టు జస్వినంద ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉండ్రాల పాయసం అండి. వినాయక చవితి కోసం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ వరకే వాటర్ తీసుకోవాలి. అందులో ఒక స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ వరకు బెల్లం, కొంచెం ఉప్పు లైట్గా వేసుకోవాలి. ఉప్పు కూడా ఎక్కువ వద్దు. అది బెల్లం అంతా కరిగే వరకు ఉంచుకొని ఒక గ్లాస్ పిండి తీసుకోవాలండి, బియ్యం పిండి. అది కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ వరకే వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కొంచెం డ్రైగా ఉంటుంది. మనం లడ్డు చేసి చూస్తే లడ్డు అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. మరి తేమగా ఉండకూడదు. చూసారు కదా, ఈ వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లారే వరకు మనం బాగా కలిపేసి వాటర్ ఇష్యూ లేకుండా ఒక బౌల్లోకి అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత. ఓకే, తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు 1/2 గ్లాస్ వరకే పెసరపప్పు వేసుకొని ఆ పెసరపప్పు ఉడికే వరకు మెత్తగా ఉడకాలి. దానికోసం ఒక 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. ఆల్రెడీ నాకైతే 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. పప్పు చూసారు కదా ఎంత డ్రైగా అయిపోయిందో, చక్కగా మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తుతో. అందుకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. చూసారు కదా, మెత్తగా మొత్తం మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇందాక పెట్టుకున్న చల్లారు ఉంటుంది కదా పిండి, దాన్ని అయితే చక్కగా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా, వాటర్ ఏం పట్టవండి, చక్కగా వచ్చేస్తాయి. ఇలా చిన్ని లడ్డూలు చేసుకోవాలి. పెద్ద అయ్యే కొద్దీ ఉడకడానికి చాలా టైం పట్టిద్దండి. సో చిన్నిగా స్లోగా చిన్ని లడ్డూలన్నీ చేసుకొని మనం ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అంతా ఈ విధంగా అన్ని లడ్డూలన్నీ చేసేసుకోవాలి చిన్నిగా. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని అందులో అయితే వాటర్ తీసుకోవాలండి. ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి. మనకు పాయసం కొంచెం పలసగా ఉండాలి కాబట్టి. సో అందులో ఈ లడ్డూలన్నీ వేసేసుకోవాలి. 3 గ్లాసెస్ తీసుకున్న నో ప్రాబ్లం. కొంచెం పిండి అయితే ఉంచుకొని మనం లడ్డూలు చేసుకునేటప్పుడే దాన్ని వాటర్లో కలుపుకునేటట్టుగా చేసుకోవాలి. ఈ కొంచెం ఉడకడం అంటే పైకి తేలుతూ ఉంటాయి. చక్కగా మనం పక్కకు తీసుకొని చూస్తే తెలుస్తుంది. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అవి ఉడికిన తర్వాత మనం బియ్యం పిండిని అయితే ఎలా చేసామో అది వేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం పెసరపప్పు దాన్ని కూడా వేసేసుకొని చక్కగా మొత్తంగా ఉంచుకోవాలి. అలా బాగా ఉడికిన తర్వాత చివరిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా చక్కగా కరిగే వరకు ఉడకనివ్వాలి. ఉండ్రాళ్ళు మెత్తగా అవనట్లుగా మనం చూసుకోవాలి. బాగా కలిపితే మరీ మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి నో ప్రాబ్లం, బాగానే ఉన్నాయి. చివరిగా యాలకుల పొడి వేసుకుంటే అయిపోద్దండి. అంతే, ఎంతో టేస్ట్ అయిన ఉండ్రాల